ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవాలి. కరెంట్ సినారియోలో చాలా మంది కెరియర్ మీద ఫోకస్ చేయడం లాంటివి చాలానే ఉన్నాయి. సో, ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? సో, దిస్ ఇస్ డాక్టర్ మృదుల, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి శ్రీకాకుళం. సో, ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేయాలి అని అనుకుంటే మనం ఏ విధంగా చేసుకోవచ్చు. సో, చాలా కామన్ కెరియర్ కోసం అందరూ ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవాలి అనేది తప్పు కాదు. సో, వాళ్ళు ఏ విధంగా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ అనేది బేసిక్ ఫెర్టిలిటీ టెస్ట్ అనేవి ఉంటాయండి. సంథింగ్ నోన్ యాస్ ఏఎంహెచ్. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అన్నమాట. ఇది ఆడవాళ్ళ అండాల తాలూకా సంఖ్య, క్వాలిటీని మనకి తెలుస్తుంది. సో, అది కాకుండా ఒక బేస్ లైన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి. అంటే మన గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలన్నీ బాగున్నాయా లేవా, నెక్స్ట్ ఈ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకి అండాల తాలూకా సంఖ్య ఉందా లేదా, ఇవన్నీ కనుక మనకి లిమిట్స్ లో ఉన్నాయి అంటే నార్మల్ గా ఉన్నాయి అనుకుంటే ధారాళంగా ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ఫీమేల్ ఫ్యాక్టర్ వరకు వస్తే. అదే మేల్ వరకు వస్తే ఎవ్రీ 3 మంత్స్ అనేది స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. సో, అందువలన మేల్ కి స్పెర్మ్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఒకసారి స్పెర్మ్ అనాలిసిస్ చేయించుకొని ఫ్యాక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి అంటే స్పెర్మ్ క్వాలిటీ బాగుంది, స్పెర్మ్ తాలూకా మొటిలిటీ బాగుంది, కౌంట్ బాగుంది అనుకుంటే నెక్స్ట్ వాళ్ళు కనుక హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ తీసుకొని స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కనుక అవాయిడ్ చేయగలిగి అంతా ఫ్యాక్టర్స్ నార్మల్ గా ఉన్నాయి అనుకుంటే ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. అందులో తప్పైతే ఏమీ లేదు. సో, ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకొని ప్రెగ్నెన్సీ కనుక పోస్ట్‌పోన్ చేసుకున్న ప్రాబ్లం అనేది ఉండదు. సో, ఎవ్రీ 6 మంత్స్ ఇలా చెక్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళు ఎంతవరకు పోస్ట్‌పోన్ చేసుకోవాలి అనేది వాళ్ళ కెరియర్‌ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో, ఫీమేల్స్ అబౌవ్ 35 ఇయర్స్ కనుక ఉన్నారు అంటే కొంచెం కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏజ్ పరంగా కూడా మైండ్‌లో పెట్టుకొని ఎగ్ క్వాలిటీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని పోస్ట్‌పోన్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏఎంహెచ్ టెస్ట్‌ని బట్టి వాళ్ళు ప్లాన్ అనేది చేసుకోవాలి. థాంక్ యూ.